ఇక బిగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇక రేవంత్ సర్కార్ సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సో సంక్రాంతి తర్వాత ఏ క్షణమైన సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేస్తుంది. సర్పంచ్ ఎన్నికలకు అవసరమైనటువంటి గుర్తులు కావచ్చు, బ్యాలెట్ పేపర్లు కావచ్చు, ఇతర అన్ని రకాల సామాగ్రిని సర్వం సిద్ధం చేస్తుంది. 3 విడతల్లో తెలంగాణలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దాదాపుగా 12,815 గ్రామ పంచాయతీలకు 3 విడతలుగా ఇక పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే జనవరితో ఇక సర్పంచుల పదవి కాలం ముగిసింది. ఓవైపు జూలైతో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవి కాలం ముగిసింది. ఇప్పటికే ప్రత్యేక అధికారులతో గ్రామ పంచాయతీలన్నీ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయి, రిజర్వేషన్ల ప్రకటన తర్వాతనా, కులగణన తర్వాతనా ఎప్పుడు ఉండబోతున్నటువంటి చర్చ నడుస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక తాజా అప్డేట్స్తో అయితే రేవంత్ సర్కార్ దూసుకుపోతుంది. ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, బ్యాలెట్ పేపర్లు కావచ్చు, ఇతర అన్ని స్టేషనరీ సామాన్లను కూడా సిద్ధం చేస్తుంది. సర్పంచ్ ఎన్నికలకు ఎవరైతే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, అటు వార్డు సభ్యులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి గుర్తులను కూడా సర్వం సిద్ధం చేస్తోంది. గతంలో మనం చూసాం, సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తులకు అనేకమైనటువంటి గుర్తుల్ని కేటాయించేది ఎన్నికల కమిషన్. కొంతమందికి ఉంగరం, ఇంకొంతమందికి బ్యాటు, ఇంకొంతమందికి ఇక విజిల్, ఇట్లా చాలా రకాలైనటువంటి సింబల్స్ని కేటాయిస్తూ వస్తుంది. కొన్నిసార్లు ఆ ఎన్నికల కమిషన్ గుర్తుల్ని మారుస్తూ వస్తుంది. కానీ ఈసారి గతంలో ఉన్నటువంటి గుర్తులు కొన్ని మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఒకసారి మనము డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం. అసలు ఎన్నికల కమిషన్ ఎటువంటి గుర్తులను కేటాయించబోతుంది, ఏ రకంగా ఎన్నికల్ని నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం కాబోతుంది. విజయ్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? ఇప్పటికే చాలా వరకు గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ఆశావాహులు, అభ్యర్థులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయి, ఎప్పుడు సమరానికి సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు ఎన్నికల బరిలో నిలబడాలంటూ కూడా చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎన్నికలకు సంబంధించి, ఆ గుర్తులకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? శ్రీశైలం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకైతే ఎన్నికల కమిషన్ రెడీ అవుతా ఉంది. సో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైనటువంటి పనులను ముందస్తుగా చేసి పెట్టుకుంటోంది. సో ఈ ఏడాది ఫిబ్రవరితో సర్పంచుల పదవి ముగియగా, అంటే వాళ్ళ పదవి కాలం ముగియగా జూలైన ఎంపీటీసీలు అలాగే జెడ్పీటీసీల సభ్యుల పదవి కాలం కూడా ముగిసింది. సో ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు పాలన కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్ కు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం అయితే చేసుకుంటోంది. సో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించింది. ఇప్పటికే ఆ ప్రకారం ఒక్కో జిల్లాలకు, మండలాలకు అలాగే 3 విడతలుగా ఎలక్షన్స్ నిర్వహిస్తారు. సో స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించారు. దీనిలో భాగంగా సర్పంచ్ కు పింక్ కలర్, అలాగే వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,815 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో వార్డులు సుమారు 1,14,000 వార్డులు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 1.67 కోట్ల ఓటర్లు ఉన్నారు. సో వీటికి అదనంగా మరొక 10% బ్యాలెట్ పేపర్లను కూడా ముద్రిస్తా ఉన్నారు. ఎందుకంటే సో పెద్ద సంఖ్యలో ఒకేసారి బ్యాలెట్ పేపర్లను ముద్రించడం కొంత కష్టం కావడంతో సో ముందుగానే ఈ యొక్క పేపర్లను కూడా ముద్రించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. సో గ్రామ పంచాయతీ సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులకు కూడా ఓటింగ్ నిర్వహిస్తారు. ఒక్కో ఓటు 2 ఓట్లను కూడా వేయాల్సి ఉంటుంది. సో ఒక్కో ఓటరు కొన్నిసార్లు ఆ పార్టీ రహితంగా జరిగేటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పైన అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో ప్రకటిస్తారు. సో అక్షర క్రమంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించి మొదటి అభ్యర్థికి మొదటి గుర్తు, సో రెండో అభ్యర్థికి రెండో గుర్తు విధానాన్ని అవలంబిస్తారు. సో వార్డు సభ్యులకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. దీనికోసం సర్పంచులు, వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లను కూడా ముద్రించారు. సో వార్డులు ఎక్కువ ఏ సంఖ్యలో ఉండడంలో, అంటే వార్డులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎక్కువ బ్యాలెట్ పేపర్లను కూడా ముద్రించాల్సి అవసరం అయితే వచ్చింది. సో ఈ ఉద్దేశంతోనే ముందస్తుగా బ్యాలెట్ పేపర్లను కూడా ముద్రించి పెట్టుకున్నారని చెప్పొచ్చు ఎన్నికల సంఘం అధికారులు అయితే. సో సర్పంచ్ కు గరిష్టంగా 30 గుర్తులను, వార్డు సభ్యులకు గరిష్టంగా 20 గుర్తులను ముద్రించారు. వీటితో పాటు రెండింటి మీద కూడా నోటు గుర్తును కూడా ముద్రించారు. సో ఈ నోటా ఏదైతే ఉందో ఈ నోటా గుర్తును కూడా ముద్రించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేటువంటి ఎన్నికలు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఒక్కో వార్డు సభ్యుడికి చిన్న బ్యాలెట్ బాక్స్, సర్పంచ్ కు పెద్ద బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో పెద్ద బ్యాలెట్ బాక్సులను ఇతర రాష్ట్రాల నుంచి కూడా సేకరించారు. సో ఇతర రాష్ట్రాల నుంచి సుమారుగా 70,000 బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చినాయి. సో మన చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా
బ్యాలెట్ బాక్సులు తెప్పించారు ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే. దాంతో పాటు బ్యాలెట్ బాక్సులకు సంబంధించినటువంటి సీళ్లు, చిరునామా ట్యాగ్లను కూడా ఇప్పటికే ముద్రించారు. తాజాగా సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లను కూడా ముద్రించినటువంటి సందర్భంలో ఈ బ్యాలెట్ పేపర్లను 3, 5, 8, 10, 15, 20, 25 ఇలా గుర్తులు ఉండే విధంగా కూడా ప్రింట్ చేశారు. వీటిని ఆయా జిల్లా కేంద్రంలో కూడా ఇప్పటికే భద్రపరుస్తున్నారు. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఆ మండలాలకు వీటిని పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి స్థానికంగా పోటీ చేసేటువంటి అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా వీటిని ఉపయోగించుకుంటారు. సో సర్పంచ్ అభ్యర్థికి మొదటి గుర్తు ఉంగరం, రెండో గుర్తు కత్తెర, ఆ తర్వాత బ్యాట్, ఫుట్బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ బ్రష్, అలాగే స్పానర్, చెత్త డబ్బా, బ్లాక్ బోర్డు, బెండకాయ, కొబ్బరికాయ ఇలా తదితర గుర్తులన్నీ కలిపి కూడా మొత్తం 30 మంది అభ్యర్థులకు సరిపోయేలాగా బ్యాలెట్ పేపర్ను కూడా ముద్రించారు. వార్డు సభ్యులకు ప్రత్యేకంగా సింబల్స్ ఉంటాయి. వీటిని కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే వార్డు సభ్యులకు మొదటి గుర్తుగా గౌను, గ్యాస్ స్టవ్, స్టూలు, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, అలాగే కుండ, డిష్ యాంటీనా, గరాట, ఇంకా మూకుడు ఇలాంటివి కూడా ఇలాంటివన్నీ కూడా వార్డు సభ్యులకు సంబంధించి మొత్తం 20 గుర్తులను కూడా ఉండే విధంగా కూడా బ్యాలెట్ పేపర్లు అయితే ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే ముద్రించారు. శ్రీశల్. ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఒక్కసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలకైతే ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక ఏ క్షణమైనా సర్పంచ్ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అధికారిని అలర్ట్ చేస్తుంది. సో అధికారిని అలర్ట్ చేస్తూనే ఇక అవసరమైనటువంటి సామాగ్రిని అటు ఎన్నికల కమిషన్, ఇటు తెలంగాణ రాష్ట్ర సర్కార్ సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుంది, ఏం కథ అనేటువంటి అంశం గురించి మనం చర్చించుకుంటే కనుక దాదాపుగా 12,815 గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉంటాయి. సో అటు ఇటుగా ఇక సర్పంచ్ విషయానికి వస్తే సర్పంచ్ కావచ్చు, ఇటు వార్డు మెంబర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈగర్లీ. అసలు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతా ఉందని. సో వీళ్ళందరి పదవి కాలం ఇప్పటికే జనవరితోటి ముగిసిపోయింది. సో జనవరితో పదవి కాలం ముగిసిపోయి దాదాపుగా ఏడాది కాలం నుంచి 1 ఇయర్ నుంచి కూడా తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచ్లంతా కూడా మాజీ సర్పంచ్లు అయ్యారు. చాలా వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. కొత్తగా మరి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరగబోతా ఉన్నాయి, ఎప్పుడు కొత్త నియామకం ఉండబోతున్నటువంటి చాలా కుతూహలంతో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి సో తెలంగాణ ఎన్నికల కమిషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సర్కార్ కావచ్చు, సో ఇక అన్ని రకాలుగా సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు బ్యాలెట్ పేపర్లు కావచ్చు, ఇక బాక్సులు కావచ్చు, ఇక అంటే వారికి సంబంధించినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అన్ని రకాలుగా సిబ్బందికి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ముందస్తుగానే సో ఒక్కసారి మనము డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎటువంటి గుర్తుండబోతా ఉన్నాయి. సర్పంచ్ విషయానికి వస్తే సో కొత్తగా సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు 1, 2, 3, 4, 5 అంటే ఒక గ్రామ పంచాయతీలో 5 మంది సర్పంచ్లుగా ఒకవేళ నిలబడితే, సో సర్పంచ్లు కనుక 5 మంది నిలబడితే సో మీ అందరికీ తెలుసు స్వస్తిక్ గుర్తు అందరికీ తెలుసు. సో స్వస్తిక్ గుర్తుకు సంబంధించి ఈ స్వస్తిక్ గుర్తు అనేది సో కీలకంగా పనిచేస్తుంది ఈ సర్పంచ్ ఎన్నికల్లో. సో మొదటగా కొంతమందికి ఏమో ఉంగరం గుర్తు వస్తూ ఉంది, ఇంకొంతమందికి సో బ్యాట్ గుర్తు వస్తూ ఉంది, ఇట్లా ఇంకొంతమందికి కత్తెర గుర్తు వస్తూ ఉంది. సో కత్తెర గుర్తు కొంతమందికి వస్తూ ఉంది, ఇంకొంతమందికి ఇక ఎక్స్ట్రా అంటే ఏదైనా ఒక గుర్తు అయితే బెండకాయ, బీరకాయ అలాంటి గుర్తులు కొన్ని అంటే కొన్ని సర్పంచ్లకు సంబంధించి కొన్ని గుర్తులు కేటాయించారు. సో ఇక్కడనే అలాగే వార్డు మెంబర్లకు సంబంధించి 1, 2, 3, 4 ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 20, 10, 15 మంది కూడా వార్డు సభ్యులు ఉంటారు. వార్డు సభ్యులకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తులను సిద్ధం చేస్తూ ఉంది. ఆ గుర్తుల్లో భాగంగానే కొంతమందికి ఏమో సో గ్యాస్కి సంబంధించి, కొంతమందికి గ్యాస్ బుడ్డి లాంటి ఆ గుర్తులు ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించి గ్యాస్ బుడ్డి మీద వాళ్ళు ఓటేయాల్సి ఉంటుంది. సో ఇంకొంతమందికి ఆ బీరువా గుర్తు ఉంటుంది, సో వాళ్ళు బీరువా గుర్తుకు సంబంధించి ఓటేయాల్సి ఉంటుంది. సో ఇంకొంతమందికి కుండ గుర్తు ఉంటుంది, సో ఫాట్ అంటారు కదా మనం, ఆ కుండ గుర్తు కావచ్చు. ఇంకొంతమందికి గాజు గ్లాస్ అంటారు కదా, సో గాజు గ్లాసు గుర్తుంటుంది. సో ఇట్లా వాళ్ళ గుర్తులకు సంబంధించి వాళ్ళ పేర్లు, వాళ్ళకు సంబంధించినటువంటి గుర్తులు ఇక్కడ ఉంటాయి, కూడా పేర్లు కావచ్చు, వాళ్ళ గుర్తులు ఉంటాయి. సో ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తారో, ఓట్లు వేయడానికి వచ్చినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ సర్పంచ్ ఎన్నికల్లో ఉండవు. కేవలం అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి గుర్తులు ఉంటాయి కాబట్టి ఇక నీకు నచ్చిన అభ్యర్థి దగ్గరికి వెళ్ళాలి. ఓట్ వేయడం అనేది సీక్రెట్గా జరుగుతూ ఉంది కాబట్టి ఒక్కసారిగా పోలింగ్ బూత్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి వ్యక్తి సో ఇక్కడ పింక్ కలర్లోనేమో సర్పంచ్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ ఉంటుంది. వార్డు మెంబర్కి సంబంధించి తెల్ల కాగితం లాంటి తెల్ల కలర్లో ఈ పేపర్ ఉంటుంది. సో ఒకేసారి
ఇటు వార్డు సభ్యుడికి ఇటు సర్పంచ్కి ఒకేసారి ఇద్దరికి ఓటు వేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో సర్పంచ్ విషయంలో లీస్ట్ చూసుకోవాలి. ఒక పలానా ఎల్లయ్య ఏ గుర్తిచ్చిర్రు, ఉంగరం గుర్తిచ్చిరా లేకపోతే బ్యాట్ గుర్తిచ్చిరా. సో ఎల్లయ్య పేరు చూసుకోవాలి, లేదు పేరు రాలేదంటే పలానా గుర్తు ఆల్రెడీ అప్పటికే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి ఆ గుర్తును ప్రజల్లోకి తీసుకుపోతూ ఉంటాడు, నిత్యం ప్రచారంలో ఉంటుంది కాబట్టి పలానా రింగు గుర్తుకే మనం ఓటు అని చెప్తా ఉంటాడు కాబట్టి పలానా ఎల్లయ్యది రింగు గుర్తు అంటే రింగు గుర్తు మీద స్వాస్తి గుర్తుతోటి మనం ఓటేసి దాన్ని మడతపెట్టి అక్కడ ఉన్నటువంటి బాక్సులు ఉంటాయి. సర్పంచ్కి అయితే పెద్ద బాక్స్, దీన్ని బ్యాలెట్ బాక్స్ అంటారు, చిన్న వార్డు మెంబర్కి అయితే చిన్న బాక్స్. సో పింక్ కలర్ పేపర్ ఏమో పెద్ద బాక్స్లో, ఇక వైట్ కలర్ పేపర్ అయితేనేమో ఇక్కడ చిన్న బాక్స్లో ఇక్కడ వేసే విధంగా ఇక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ రకంగా ఇంకా వార్డు మెంబర్ల విషయానికి వస్తే దాదాపు గుర్తులు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి గౌన్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, బీరువా కావచ్చు, అంటే నిత్యం మనం వాడేటువంటి కొన్ని పరికరాలే మనకి ఇక్కడ గుర్తులుగా ఎన్నికల కమిషన్ కేటాయిస్తూ ఉంటుంది. సో గతంలో కొన్ని గుర్తులు ఉండే, కొన్ని గుర్తులని మారుస్తూ మరికొన్ని గుర్తులను కూడా సర్పంచ్ ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేస్తూ ఉంది. ఆ బ్యాలెట్ పేపర్ల విషయంలో కూడా అప్పటికప్పుడు ప్రింట్ చేయాలంటే బల్క్గా కావాలి, చాలా వరకు కావాలి కాబట్టి టైం పడుతుంది. సో దానికి సంబంధించి కూడా అంతా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా మూడు విడతలుగా తెలంగాణలో 3 విడతలుగా ఎన్నికలు ఉండేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఆశావాహులు, ఇక ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఇక అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉండాలి. ఏ క్షణమైన సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో సర్పంచ్గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి యువకులంతా కూడా ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు, దానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, దానికి అవసరమైనటువంటి ప్రచార రథాలు కావచ్చు, ఇక ప్రజల్ని ఏ విధంగా మీ వైపు తిప్పుకుంటారు, ప్రజల్ని ఎలా మభ్యపెడతారో లేకపోతే ఏం చేస్తారో, ప్రజలకు మాటలు చెప్తారో, హామీలు ఇస్తారో తెలియదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలనుకున్న మాత్రం ఇక సర్వం సిద్ధం కాండి. ఏ క్షణమైన సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.